శేషాచలం కొండల నడుమ పాపాగ్ని నది ఒడ్డున వెలిసిన ఈ క్షేత్రం ఎంతో మహిమాన్వితమైనది. వాయుదేవుని ఆతిథ్యం మేరకు ఈ ప్రదేశానికి వచ్చిన శ్రీరామచంద్రుల వారు రావణాసురుడిపై యుద్ధం గెలిచిన తరువాత ఈ యుద్ధంలో హనుమంతుని వారి యొక్క గొప్పతనాన్ని మెచ్చుకుంటూ శ్రీరామచంద్రుల వారు ఈ ప్రదేశంలో ఒక రాతి పలక మీద హనుమంతుని వారి విగ్రహాన్ని చెక్కడం జరిగింది. శ్రీరామచంద్రుల వారు చెక్కిన ఈ విగ్రహంలో హనుమంతులు వారు సజీవంగా ఉన్నారనే దానికి సాక్ష్యం ఆయన బొటనవేలు నుంచి కారిన రక్తమే. నది వలన శేషాచలం కొండలకు గండి పడడం వల్ల ఈ ప్రదేశాన్ని గండి అని పిలుస్తారు. వేంపల్లెలో ఉన్న గండి శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయం ఇది. రామలక్ష్మణుల ఆతిథ్యాన్ని కట్టిన బంగారు తోరణ ఇప్పటికీ ఈ కొండల నడుమ ఉంది, కానీ మహిమాన్వితులకు మాత్రమే ఇది కనిపిస్తుంది. శ్రీరామచంద్రుల వారు గీసిన రేఖా చిత్రాన్ని వసంతాచార్యులు అనే భక్తులు త్రేతాయుగం తరువాత ఒక చిన్న గుడి కట్టి పూజలు ప్రారంభించారు. ఈ గండి క్షేత్రంలో వీరాంజనేయ స్వామి సజీవ విగ్రహ రూపంగా మనకి దర్శనమిస్తారు. ఈ ఆలయానికి వెళ్లే మార్గం కోసం ఈ ఆలయం యొక్క చారిత్రక విశేషాలు, ఇక్కడ ఎలా స్టే చేయాలి, మిగిలిన విషయాలన్నీ కూడా ఫుల్ వీడియోలో అప్లోడ్ చేస్తా, చూసేయండి.